జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఆరట్టు ఉత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. పాలెపు రామశర్మ వైదిక నిర్వహణలో అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని పట్టణంలోని వెమ్లవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుండి మహాదేవస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయ వాలీబాల్ టోర్నమెంట్ ఈ నెల 10 నుండి 14 వరకు కాకినాడ జేఎన్టీలో జరగనుండగా శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎంపికలు జరిగాయి. కరీంనగర్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, నాయకులు బస సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో రాజకీయ పార్టీల నాయకులతో పాటు అధికారులు ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనం రైల్వే గేట్ సమీపంలో రాంపల్లి నుండి పెద్దపల్లికి కారు వెళ్తుండగా అకస్మాత్తుగా గేట్ పడింది. దీంతో కారు రైల్వే పట్టాలపై నిలిచిపోయింది. ట్రైన్ వచ్చే అవకాశం ఉన్నందున రైల్వే సిబ్బంది ఉటావుటిన గేట్ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ కె మహేశ్వర్తో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు.